యానాం కేంద్ర మంత్రుల బృందానికి యానాంలో ఘన స్వాగతం. సాగర్ పరిక్రమ కార్యక్రమంలో భాగంగా యానాం విచ్చేసిన కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల, కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ బృందం యానాంలో పర్యటించారు. వారికి యానాంలో ఘన స్వాగతం లభించింది. యానాం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద వారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సావిత్రినగర్ ఫిషింగ్ హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకార నాయకులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఓఎన్జీసీ నష్టపరిహారం, డీజిల్ సబ్సిడీ, ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ, మూసుకుపోయిన మొగలో ఇసుక మేటలను తొలగించాలని మత్స్యకార నాయకులు మంత్రిని కోరారు. సమస్యలను విన్న కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. యానాం మత్స్యకారుల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సాగర్ పరిక్రమ యాత్రలో భాగంగా మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు 7,000 కిలోమీటర్ల పర్యటించానని అన్నారు. మరొక మంత్రి మురుగన్ మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ప్రమాణం పెరగాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని, ఆ పథకాలు గ్రామ స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరికి అందజేసేందుకు సాగర పరిక్రమ యాత్ర చేపట్టినట్లుగా తెలియజేశారు. స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాట్లాడుతూ యానాం మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం అందజేయడం జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే అంటూ దానికి కారణం 4 రోజుల్లో అందరి ముందు బయట పెడతానని సభాముఖంగా తెలియజేశారు. Hearty welcome to Ms. Neetu Kumari Prasad, IAS, Joint Secretary, Ministry of Fisheries. గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం పద్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్ నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే బ్రాహ్మణస్య ముఖమాసేత్ ఆహోరాజన్యః కృతః పూరోతనస్య యద్వైశ్యః పద్యాగో శ్రోత్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యా ఆసేదంతరిక్షో శేష్ణోద్యో సమవర్తత పద్భ్యాం భోగర్తిశ్రోత్రాత్ తథా లోకాముం అకల్పయన్ అయం ముహూర్తః సుముహూర్తో అస్తు సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత పూల్యతా ఫలసిద్ధిరస్తు సభాయై నమః. Okay. To felicitate Mrs. Neetu Kumari Prasad, IAS, Giant. Now I request R. Muniswamy sir to felicitate Dr. Ellen Murthy sir. Now I request sir to felicitate our regional administrator, Sri R. Muniswamy sir. Now I request our regional administrator, Sri R. Muniswamy sir to felicitate Jai Sri Garu, Telangana State.
ఈ టైర్లు కట్టాలండి, టైర్లు కానీ ఏం చేస్తుంటే బోట్లు గుర్తేసుకుని బోట్లు కూడా మునిగిపోయి స్టేజ్ వస్తుంది सर। ये जो 10-12 साल हो गया था फिशिंग हार्बर यहाँ पे कंस्ट्रक्शन हुआ था, उसका रेगुलर मेंटेनेंस नहीं हो रहा है सर। जो साइड में जो टायर्स जो डैमेज होता है उसको फ्रीक्वेंट रिप्लेस नहीं करने से बोट आके हिट करके बोट भी डैमेज हो रहा है। तो रेगुलर मेंटेनेंस ऑफ फिशिंग हार्बर कराने के लिए మోడీ సార్ మాకు ఇచ్చే స్కీములను మేము మంచిగా తీసుకుని మంచిగా అమలు చేస్తున్నాం సార్. సార్ కూడా చాలా త్వరగా మాకు ఇస్తున్నారు, మేము కట్టిన అమౌంట్ని కూడా మాకు జమ చేస్తున్నారు సార్. అలాగే మహిళలను ఉద్దేశించి ఇంకా అనేకమైన మంచి స్కీములు కూడా మాకు అందజేయాలని సార్ ఇది చేసినందుకు సార్కి కృతజ్ఞతలు. सर सेंट्रल गवर्नमेंट का मेरे को बहुत सारा स्कीम्स आ गया है, बहुत हम लोग को बेनिफिट्स मिल रहे हैं और हम एक्सपेक्ट कर रहे हैं सर और मोदी साहब से और एक्स्ट्रा जो है ऐसी स्कीम्स आएंगे। हम लोग बहुत बेनिफिट हुआ इसी स्कीम से करके, सभी स्कीम्स है सर, नॉट ओनली फिशरीज, बहुत सारा स्कीम्स करके बता रहे हैं सर। ऑनरेबल यूनियन मिनिस्टर ऑन डायस पुरुषोत्तम जी and State Minister Murugan sir and Secretary Madam and dignitaries on the dais, I heartily welcome sir. If I remember correctly, you are the first cabinet union minister who have come to Yanam. We have a very respect. Let us give a standing ovation. He has come from Delhi and Yanam has got a voting population of more than 1/3 fishermen, and you are the first minister who have come to this place to their footsteps to understand their problems. అందరూ ముందు ఒకసారి తప్పట్లు కొట్టి ఒకసారి చేయండి. ఈజ్ ద పర్సన్ హూ విల్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. అది ఫిషర్మెన్కి సంబంధించిన అన్ని విషయాలు కానివ్వండి, ఫిషర్మెన్కి సంబంధించిన పశువర్ధక శాఖ కానివ్వండి, ఫార్మర్స్ కానివ్వండి, వారు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా యానం ఇంత చిన్న ప్లేస్కి వచ్చారంటే మనం సభాముఖంగా వారిని సంతోషిస్తూ పర్టికులర్గా ఐ బిలాంగింగ్ టు ఫార్మర్ కమ్యూనిటీ అండ్ అఫ్ కోర్స్ ఐ హావ్ ఇండస్ట్రీస్ టు Honorable Minister of State Shri L. Murugan ji, Honorable MLA Yanam Shri Srinivas Ashok ji, Regional Administrator Manu Swami ji, NFDB C. Murthy ji, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం. మీ అందరికీ తెలుసు మన కోస్టల్లో 9 స్టేట్స్ ఉన్నాయి, 4 యూటీ ఉన్నాయి. మొత్తం కలిపి ఇండియాలో 8,000 కంటే కూడా పెద్దది కోస్ట్ లైన్ ఉంది. అక్కడ అంటే ఇది మనకు మోర్ దాన్ 3 కోట్లు ఫిషర్మెన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ అంటే నివసించి వాళ్ళ లైవ్లీహుడ్ని ఫాలో చేస్తారు. అట్లాంటివి ఫిషర్మెన్ దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని సమాధానం ఇవ్వడానికి మన ఆనరబుల్ మినిస్టర్స్ ఇక్కడ వచ్చారు, మీ అందరి మధ్యలో వచ్చారు. సో మీ సమస్యలన్నీ సార్ ముందుకి పెట్టాలి. ఇదేమేమంటే ఇది మీకు మీ స్కీమ్స్లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనలో చాలా మంచి మంచి స్కీమ్స్ వచ్చాయి. చాలా అంటే ఇది మీకు అది ఏదైనా లైవ్లీహుడ్లో వచ్చే కియాస్క్ కానీ, బండి కానీ, ఐస్ ప్లాంట్ కానీ, అట్లాగే బోట్స్ కానీ అన్ని రకాలుగా మీకు సదుపయోగం జరుగుతుంది. స్కీమ్లో ఏదైనా మనం ఈ స్కీమ్లో ఇంకా ఎక్స్ట్రా చేయాలంటే మీరు మినిస్టర్ గారి దృష్టిలో తీసుకువస్తే ఖచ్చితంగా అది పాలసీ రూపంలో కూడా అది జరిగే అవకాశం ఉంటుంది. అది కాకుండా మీ అందరి మధ్యలో ఈ స్కీమ్లో ఏమేమి లాభాలు ఉన్నాయి, దాన్ని మీరు ఏ విధంగా ఎక్కువ సదుపయోగించగలుగుతారు, అది కూడా మినిస్టర్ గారు మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళి ప్రజలందరికీ చెప్తుంటున్నారు. 3 అంటే ఇది మనకు కేసీసీ స్కీమ్స్లో కూడా చాలా బెనిఫిట్స్. ఈ ప్రీ సాగర్ పరిక్రమ క్యాంప్లో ప్రజల దగ్గర వెళ్ళి, ఫిషర్మెన్ దగ్గర వెళ్ళి బ్యాంక్స్ వాళ్ళతో అనుబంధం చేసి ఆ కార్డ్స్ కూడా మనం అందరికీ చాలా సాచురేషన్ మోడ్లో కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ అందరు చాలా బాగా సదుపయోగించాలి. అట్లాగే సాగర్ పరిక్రమ భాగంలో మనం అంటే మినిస్టర్ గారు, యూనియన్ మినిస్టర్ గారు మంత్రి గారితో ఈ పథకం యొక్క ఉపయోగం, ఇంకా ఏవైనా పథకాల అమలులో ఏమైనా మార్పులు కావాల్సినా కూడా వారితో మాట్లాడొచ్చు అని చెప్తున్నారు. దానికి అందులో భాగంగా ముందుగా మేడం గారు చెప్పినట్లుగా నో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ గారికి, అదేవిధంగా మనం ఇప్పుడు కూడా కృతజ్ఞత గుర్తుపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే యానం విషయంలో మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటి అంటే ఎంతో డబ్బులు పడి
సగం మంది సగానికి ఇచ్చి లేకపోతే దేనికో ఇచ్చి దేనికో రకంగా మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనకి మీ అకౌంట్లో పడిన డబ్బు ఎవరికి ఇవ్వక్కర్ లేకుండా మీ అందరికీ చేరే విధంగా మేము ఎప్పుడు కూడా ఒకసారి అంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూర్చొని మాట్లాడుకున్న ఈ హార్బర్ కూడా సెంట్రల్ నుంచి మనకి ఇచ్చిన ఇదే. దాన్ని సుమారు నేను వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. నేను వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ గ్రామస్తులకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయమని అడిగిన వెంటనే సుమారు 2 సంవత్సరాల తర్వాత అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఎటువంటి స్కీమ్ అవనివ్వండి, సెంట్రల్ నుంచి మత్స్యకారులకు అనేక స్కీమ్స్ ఉన్నాయి, కానీ మన పాండిచేరిలో ఇంప్లిమెంట్ అయ్యేవి అతి తక్కువ. ఆయన కనుక్కోవాలనుకున్నది ఏంటి అంటే ప్రతి స్కీము కూడా మనం యానంలో లబ్ధిదారులకు అందుతుందా లేదా అని. మనం మురుగన్ మంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడికి కిసాన్ క్రెడిట్ కార్డు అనేది మత్స్యకారులు ఎవరికి లేవని చెప్పారు. నిజంగా ఈరోజు ఆయన వచ్చి వెళ్ళారో లేదో, ఈరోజు మనం ఇక్కడ లబ్ధిదారులకి మన క్యాబినెట్ మినిస్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కార్డు క్రియేట్ చేసి ఇవ్వడం అంటే నిజంగా మా వరకు కూడా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అటువంటి విధంగా నిజంగా యానం అంటే ఇంత చొరవ తీసుకుని యానంలో ఏమేమి లబ్ధిదారులు చేస్తున్నాయా లేదా అని తెలుసుకుని మా వరకు ఎంత కష్టపడి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మేము తోడుగా ఉంటామని చెప్పినందుకు వచ్చినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇక్కడ 457 మందికి ఒకరికి 4,500 చొప్పున మొత్తం 2,80,95,000 రూపాయల చెక్కును మంత్రివర్యులు అందిస్తున్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన Lean assistance of nutrition support. కది భూసరాజు, దోహమ దుర్గాప్రసాద్, సంగాడి వెంకటేష్. ఒకళ్ళు వచ్చి తీసుకుంటారు మల్లాడి శ్రీను, అద్దరి కామేశ్వరరావు వచ్చి తీసుకోండి. पसंद देने के लिए यहाँ खड़ा हुआ हूँ, क्योंकि हमारे मुरुगन साहब ने, हमारे जॉइंट सेक्रेटरी ने और हमारे विधायक महोदय ने कई बातें आपके सामने रख दी हैं, तो मैं उनका पुनरुच्चार करना नहीं चाहता हूँ. మన మంత్రి గారైన మురుగన్ గారు, జాయింట్ సెక్రటరీ గారు ప్లస్ ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు ఆల్రెడీ మాట్లాడారు. మిమ్మల్ని నేను రిపీట్ చేయదలుచుకోవట్లేదు. मगर मैं ये आपको बताना चाहता हूं कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने मछुआरे समाज को, हमारे कोस्टल इलाके को और हमारे फिशरीज इंडस्ट्रीज को, हमारे फिशरीज व्यवसाय को पहचानते हुए इनके लिए स्वतंत्र मंत्रालय बनाया है. ప్రధానమంత్రి మోడీ గారు మన మత్స్యకారులకు ఎంత ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఉంది, దానివల్ల ఎంత ఆర్థిక వ్యవస్థ మనకి ఇంపార్టెంట్ అని చెప్పి తెలుసుకొని 2019లో సపరేట్ మంత్రాలయం ఒకటి ఏర్పాటు చేశారు మత్స్యశాఖకి. 3 करोड़ लोग इस व्यवसाय के साथ सीधे जुड़े हैं. 3 కోట్ల మంది ఈ దీంట్లో ఉన్నారు అని చెప్పేసి తెలుసుకొని మీ అందరి సహకారం కోసం మోడీ గారు ఈ కొత్త మంత్రాలయాన్ని ఓపెన్ చేశారు. और लाखों लोगों को प्रत्यक्ष रूप से इसके रोजगार मिल रहा है. మామూలుగా మన अभी मैं यहाँ पुडुचेरी के प्रशासन के अधिकारियों को बताना चाहता हूँ कि अब प्रधानमंत्री नरेंद्र मोदी जी ने अपनी सारी योजनाओं को 100% लागू करने के कार्यक्रम को आगाह किया है.
నేను ఇక్కడ పుదుచ్చేరి లోకల్ అడ్మినిస్ట్రేషన్ కి చెప్తున్నాను, మోడీ గారు 100% సాచురేషన్ బేస్ మీద అందరికీ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు, మీరు ఆ సహకారం చేయాలని చెప్పేసి చెప్తున్నాను. और उन्होंने इसके लिए विकसित भारत संकल्प यात्रा के रूप में पूरे देश में रथ यात्रा निकाला है. దానికి అందరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్ని అందరికి తెలియాలి అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పేసి ప్రతి విలేజ్ లోకి రథ యాత్ర ద్వారా అన్ని స్కీమ్స్ గురించి విషయాలన్నీ చెప్తున్నారు. योजना है, उनके कितने लाभार्थियों को इनका लाभ प्राप्त हुआ, ద్వారా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంతవరకు ఎవరెవరు బెనిఫిట్స్ తీసుకోలేదు వాళ్ళకి తెలియచెప్తే వాళ్ళు మళ్ళీ ఆ స్కీమ్ దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గర నుంచి కనుక్కొని ఆ స్కీమ్ पहुंचाने के फॉर्म भी उसी यात्रा के दौरान ही भरा देने हैं. ఈ యాత్రలో ఎవరికైతే ఇంకా ఆ స్కీమ్ గురించి లాభం అందలేదో వాళ్ళు అక్కడే ఫామ్ నింపుకొని వాళ్ళకి కావాల్సిన ఏ స్కీమ్ నుంచి కావాల్సిన లాభాలన్నీ పొందవచ్చు అక్కడే.